సోనియా గాంధీ గారు పెట్టిన కుంపటిన చంద్రబాబు నాయుడు సోనియా గాంధీ కుంపటి, డీకే శివకుమార్ కుంపటి, చంద్రబాబు నాయుడు గారు కుంపటి. ఉమ్, వాళ్ళకి ఏం కావాలండి? ఉమ్, చచ్చిపోయిన కాంగ్రెస్ కూడా అధ్యక్షుడు తీసుకుంటాడా? ఉమ్, రుద్రరాజు అధ్యక్షుడు అనేది ఈమె రాజీనామా చేసిన దాకా నాకే తెలియదు. ఉమ్, ఆ పార్టీ గట్లుందాడ. కానీ ఆంధ్రప్రదేశ్లో కూడా రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు, రాజశేఖర రెడ్డి గారిని మీ స్థాయిలో ప్రేమించే వాళ్ళు, ఆ కుటుంబాన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో స్టిల్. కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కానీ వాళ్ళు మొత్తం బిస్తర్ కట్టుకున్నారు. ఇప్పుడు రఘువీరారెడ్డి గారు ఉన్నారు. రఘువీరారెడ్డి గారు ఆయన ఏంది పాపము? ఉమ్. రఘువీరా ఆయన కూడా షర్మిల గారు రావడాన్ని, ఇప్పుడు షర్మిల గారు ఎవరిని అంటే మేము ఊరుకోండి. రఘువీరారెడ్డి గారు ఒక మంచి నాయకుడు, బీసీ నాయకుడు, నేను యాక్సెప్ట్ చేస్తాను. సత్యసాయి బాబుగా తెలుసు కదా, దాని తర్వాత ఏం జరిగిందో తెలుసు కదా, ఆ పాయచిత్తం కావడానికి గుళ్ళు గోపురాలు కట్టింది తెలుసు కదా, నాకు రాజకీయాలు వద్దని చెప్పి మంచి గడ్డం పెంచుకొని వ్యవసాయం చేసింది తెలుసు కదా. ఇలా చచ్చిపోయిన కాంగ్రెస్ను ఈమె డాక్టర్ కానీ డాక్టర్ పోయి ఈమె ఇలాజ్ చేస్తా అంటే స్కెల్టన్లు కూడా లేవాడా, బొక్కలు కూడా లేవు. దానికి రఘువీరారెడ్డి గారు ఓ పక్కకు. నేనేమంటున్నా అంటే రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు ఆమెను అక్కడ యాక్సెప్ట్ చేస్తున్నట్టు ఎందుకు చూడలేరు? కొండరాఘవరెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేస్తుంది అని అనిపిస్తోంది. లేదు. బట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకి అలా అనిపించట్లేదు. ఎవరికి అనిపించింది చెప్పండి? ఎవరు వచ్చి ఈమెను లోటస్ పాండ్కి వచ్చి స్వాగతించారు? ఈమె పీసీసీ ప్రెసిడెంట్ కిందికి వెళ్ళి పోయింది ఆ పేరు. అని వీళ్ళు చెప్తున్నారు కదా, రుద్రరాజు గారు ఆమె వస్తే స్వాగతిస్తాం. ఏం చేస్తారు? కానకనయ్యే ఎల్లికి బులావు. అది ఏముందంటే చెప్పు, తిండిగా తిండి లేదు వాని విలువ అంటాడు. ఏముంది చెప్పు? కాంగ్రెస్కి ఏముంది? ఒక సర్పంచ్ ఉండా, ఓ ఎంపీపీ ఉండా, ఓ ఎంపీటీసీ ఉండా, ఓ ఎక్స్ఎమ్మెల్యే ఏమున్నారు? ఇంకోటి బాగా గుర్తుంచుకోండి నరసింహారావు గారు, ఎవరినైనా క్షమిస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. బంగారం లాంటి భవిష్యత్తున్న హైదరాబాదును వదిలిపెట్టి తెలంగాణ రాష్ట్రం ఇచ్చి చూడు, ఇప్పుడు పుట్టిన పిల్లోని కూడా అడుగును, ఒంటి కాలు మీద లేస్తారు కాంగ్రెస్ మీద. ఆంధ్రప్రదేశ్లోనా? ఖచ్చితంగా ఉండదండి. నువ్వు ఇచ్చగొడితివి. అరే ఓ ఇంట్లో అలాగైతేనే పెద్ద గొడవలు అవుతుంటాయి. ఒక రాష్ట్రాన్ని, అది కూడా 10 ఏళ్లకు రాష్ట్రం ఏర్పడదో 20 ఏళ్ళకు రాష్ట్రం ఏర్పడేది కాదు, 6 శతాబ్దాల తర్వాత, 6 దశాబ్దాల తర్వాత, 60 ఏళ్ళ తర్వాత నువ్వు రెండుగా విడగొట్టినావంటే నీకు పాపం తలగదా సోనియా గాంధీ? నీకు ఇంకా ఓట్లేస్తారు. ఆ ఓట్లకు షర్మిలమ్మ అనే ట్యాగ్ తలిగేస్తావు. ఎట్లా చెప్పేది? హరియాణ బ్రహ్మాదులన్నిటి చూడట్టు మొలిసిన ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెసు చేతి గుర్తుకు ఓట్లు పడాయి. ఇదంతా కూడా ఏంది? జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న క్రిస్టియను, దళితు, కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ని షర్మిల గారు గుంజేస్తారు, తెలుగుదేశం పార్టీ గెలిచిపోతుంది. కూడా మనము ఇన్ని ఛానళ్ళు వచ్చిన తర్వాత, ఇన్ని పేపర్లు వచ్చిన తర్వాత, క్షణాల మీద ప్రపంచాన్ని చుట్టుకొస్తున్నటువంటి ఈ వ్యవస్థలు వచ్చిన తర్వాత ఇంకా క్రిస్టియన్ ఏంది, మైనారిటీ ఏంది, ఈసీ? జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు మనిషి? నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ, నా మైనారిటీ. ఆయన ఎవరు మనిషి కాడు? నిన్నెవరు నమ్ముతారు? ఒక దైవజనుని భార్య గుండి రాహుల్ గాంధీ కడవ కప్పుతుంటే, మల్లికార్జున ఖర్గే కడవ కప్పుతుంటే నీ వెనకాల ఎవరుండి బోకే అందిస్తారు? దేవుని సేవ అనుకునివా నువ్వు? అనిల్ గారు ఎట్లా చెప్పది? ఎట్లా దేవుని సేవకుడు అవుతాడు? ఎట్లా క్రైస్తవులు ఒప్పుకుంటారు? ఇంతెందుకు, నిన్నగాక మొన్న విమ్లక్క అన్నది, రాజశేఖర రెడ్డి గారి చెల్లెలు, మేమంతా మా అల్లు నెంబడే ఉంటాం, భారతమ్మ అనేది నా బిడ్డ ఎంబడే ఉంటాం. ఆమె ఎవరు? నిజమైన క్రైస్తవురాలు విమలమ్మ. సో క్రిస్టియన్ ఓట్లు షర్మిలకు రాలే ఎందుకు వేస్తారు? అసలు నీకు ఎదురుగా క్యాండిడేట్ కనబడింది ఎట్లా వేస్తారు చెప్పండి? ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు జాయిన్ అయ్యారు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు 15 ఓట్లతో ఒకసారి గెలిచిండు, రెండోసారి అంటే ఏడిచిండు, తూడిచిండు, సరే ఇచ్చిండు, ఆ వేవ్లో గెలిచిండు. ఇలా నిజంగానే గెలిచినట్టుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వదిలిపెట్టుకుంటాడు? వాళ్ళకు ఒక సంవత్సరం నుంచి చెప్పిండు అందరికీ, బిడ్డా జాగ్రత్త, తస్మా, నేను చేసే కార్యక్రమాలు నేను పర్ఫెక్ట్గా చేస్తున్నా, ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా మీరు ప్రజలలో ఉండుర్రి, కనబడి ఉండంటే. ఎవరైతే కనబడలేదో, ప్రజలలో లేరో, మీకు కొంత వ్యతిరేకత ఉంది, మీరు జాగ్రత్తగా ఉండు, మీకు ఏదైనా నేను చేస్తా అని చెప్పి అందరినీ ఒకరిని సంజాయించి చేస్తుండు. గీలువ ఏం చేస్తా చెప్పు? ఇందిరాగాంధీ మళ్ళా పుట్టి వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఇల్లు తిరిగినా ఒక్కరికి కూడా డిపాజిట్ రాదు. మళ్ళీ మీ ఛానల్ని వచ్చి చెప్తాను నేను, డిపాజిట్ కూడా రాదు. డిపాజిట్ చాలా దూరం పోతున్నారు నరసింహారావు గారు. అసలు ఆమె కడపలో పోటీ చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారి పైన పోటీ చేస్తారు, కడప ఎంపీగా పోటీ చేస్తారు, వివేకానంద రెడ్డి గారి కూతురు పోటీ చేస్తారు, వివేకానంద రెడ్డి గారి భార్య పోటీ చేస్తారు కాంగ్రెస్ నుంచి. ఇవన్నీ కదా అందరు ఫ్యామిలీ ప్యాక్ అందరు చేయాలి, తప్పేం లేదు. కానీ
వివేకానంద రెడ్డి గారే తల్లి లాంటి విజయమ్మ గారి మీద నిలబడ్డప్పుడు 84,000 మెజార్టీతోటి విజయమ్మ గారు గెలిచారు. అవును. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. వెంపల్లి మండలంలో ఒక చిన్న గ్రామం, ఒక 2,000 ఓట్లు ఉంటాయి. ఆ ఊర్లో చాలా అభిమానులు ఉన్నారు వివేకానంద రెడ్డి గారికి. రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు అనుకో, లేకపోతే ఆయన చేసే పనులు, ఆయన మంచి నాయకుడు. ఆ రోజు పోయిన రోజు ఒక 50 మందో 100 మందో లోపటింట్లో కూర్చొని, అయ్యా మా ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయి, మీకు 2 ఓట్లు వేస్తాం, 2 విజయమ్మకి వేస్తామని చెప్పినాడు. సరే ఆయన ఒప్పుకున్నాడు, వచ్చేసాడు. ఆ డబ్బా తెరిచిన తర్వాత ఆ ఊర్లో ఈయనకు ఒక్క ఓటు పడ్డది. ఒకటే ఒక్క ఓటు ఊరు మొత్తంలో. ఊరు మొత్తంలో 1674 ఓట్లు పోలైతే ఒక్క ఓటు ఈయనకు పడ్డది. తెలుగుదేశానికి 8వ 9వ పడ్డట. ఇక వీళ్ళు ఏం చేస్తారు చెప్పండి? చరిత్ర. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, వివేకానంద రెడ్డి గారు మంత్రి, తల్లి లాంటి విజయమ్మ మీద నిలబడే డిపాజిట్ వాయ్. ఈ సునీతమ్మ ఏం చేస్తుంది ఏడు ముఖం పెట్టుకొని, ఈ షర్మిలమ్మ ఏం చేస్తుంది అన్న మీద వెట్టికాల మీద లేసుకుంటా. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే నరసింహారావు గారు, చూస్తున్న వాళ్ళకి చెల్లెళ్ళు ఇద్దరు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళకి అన్యాయం జరిగింది, వాళ్ళు రోడ్డు మీద పడ్డారు. సొంత చెల్లికి న్యాయం చేయలేని వాడు రాష్ట్రంలో మహిళలకు ఏం న్యాయం చేస్తారు? ఇటువంటి స్లోగన్ ప్రతిపక్షాలు తీసుకొస్తున్నాయి. అదే కదా ఇప్పుడు కీలు బొమ్మ అయింది. నాకు నిన్న మొన్న న్యూస్ వచ్చింది ఏంటంటే, పాలేరు వదిలిపెట్టుకోవడానికి 20 కోట్లట, చంద్రబాబు స్క్రిప్ట్ చదవడానికి 100 కోట్లట. ఆమె పాపం 100 కోట్ల ఆస్తులు అమ్ముకుంది. ఈ బసవతారకం వెనుకనే ఒక 39 కోట్లు పెట్టి ఒక ఇల్లుండే అమ్మేసింది. ఆమె ఆర్థికంగా ఇబ్బంది ఉన్నదా ఏమున్నదో తెలియదు. ఇది ప్యాకేజే. ఏమున్నది చెప్పండి? స్క్రిప్ట్ వస్తుంది, చంద్రబాబు నాయుడు గారు దొంగకోలు పట్టినట్టు కను రెప్ప కొట్టకుండా అబద్ధాలు ఆడతాడు, ఇవే మాటలు మాట్లాడతాడు. పవన్ కళ్యాణ్ పాపం అంత తెలివి లేదు, ఇక్కడోగి అక్కడోగి సగం డైలాగ్ బయటకు వచ్చి సగం డైలాగ్ లోపల ఉండి సేమ్ డ్రాఫ్ట్ మాట్లాడతాడు, సేమ్ స్క్రిప్ట్ మాట్లాడతాడు. మా షర్మిలమ్మ కాగితం ఉండదు, బట్టి పడుతుంది, ఫుల్ స్టాప్ కామలు లేకుండా ఆమె మాట్లాడుతుంది. ఈ ముగ్గురు ఒక్కటే అయినాక ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా అమాయకుల. సో ఇప్పుడు షర్మిల గారి పైన మీరు అలిగేషన్ చేయొచ్చు, 100 కోట్లు చంద్రబాబు నాయుడు గారి దగ్గర, 20 కోట్లు ఎవరి దగ్గర తీసుకుంది పాలేరులో? మనం పేరు ఎందుకు సరే తీసుకుంది అని వాస్తవం. సునీతారెడ్డి గారు తన తండ్రి సునీతారెడ్డి గారు గోత్రం మీద, నీ గోత్రం ఏదంటే డైరెక్టు చంద్రబాబు నాయుడు గారి గోత్రం చెప్తారు. ఎందుకు? ఎక్కడ నరసింహారావు గారు సుప్రీంకోర్టుకు అత్తగారికి పోయినట్టు పోతారా? ఏమి సుప్రీంకోర్టు అడ్వకేట్ వాడు ఆయన? చంద్రబాబుకి ఆయన్నే, ఈమెకు ఆయన్నే. ఈమెకు నిద్ర పట్టకపోతే సుప్రీంకోర్టుకేవా, ఈమెకి ఏది రాత్రిపూట కళలు వస్తే సుప్రీంకోర్టుకేవా. ఆమె ఎందుకు పోయింది, ఎలా పోయింది, ఇవన్నిటికీ లేదు చరిత్ర. ఆమె ఎందుకు పోయింది, ఎలా పోయింది చూస్తున్నారు. వాళ్ళ తండ్రి హత్య జరిగిన మాట, హత్య ఎవరు చేశారో బయటికి రాని మాట, దాని వెనుక ఎవరున్నారో తెలియని మాట నిజమే కదా? అవన్నీ నిజమే. దానికి ఉన్నది కదా ఒక వ్యవస్థ ఉన్నది, సుప్రీంకోర్టు ఉంది, హైకోర్టు ఉంది. ఆ వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు మేనేజ్ చేస్తున్నారు. ఇప్పుడు మొన్నటి వరకు ఏమన్నారు, చంద్రబాబు నాయుడు మేనేజ్ చేస్తున్నారు. ఆయన ఒక సుప్రీంకోర్టు పెద్ద న్యాయమూర్తితో ఆయనకు దగ్గటోడు, కూర్చోమంటే కూర్చోడు, లేవమంటే లేస్తారండి. మరి ఇప్పుడు ఎవరు చేస్తున్నట్టు? ఇక నేను కూడా హైకోర్టులో పనిచేసినోని, నాకు గుర్తు. జడ్జులు అడ్వకేట్లు ఇవ్వాలి. సీనియర్ మోస్ట్ అడ్వకేట్ ఏంటంటే మళ్ళీ నువ్వు వెళ్ళి మళ్ళీ చేస్తేనే సీనియర్ మోస్ట్ అడ్వకేట్. న్యాయందుకు కొట్లాడుతూ వారు కాదు. ఇది వెళ్ళి అంటే వెళ్ళేది, మళ్ళీ అంటే మళ్ళీ సక్సెస్ రేట్ బేస్ అంతే. అందుకు వీళ్ళందరికీ వెనకాల ఇప్పుడు బీటెక్ రవి తోటి బ్రదర్ అనిల్ కుమార్ ఫోటోలు, నర్రా రాజశేఖర్ తోటి బీటెక్ రవికి దోస్తాని క్లాస్మేటు. అది అయిగా కాగానే బీటెక్ రవికి ఫోన్ వచ్చిందట, పోదామనుకునే లోపల బ్రేకింగ్ వచ్చిందట, నువ్వు అని. ఏం గుడుపుట అనేది? ఇంకోటి, వివేకానంద రెడ్డి గారిని చంపవలసిన అవసరం ఎవరికి ఎందుకుంటుంది చెప్పండి? అప్పటికే అవినాష్ రెడ్డి గారిని పార్లమెంటు మెంబర్గా డిక్లేర్ చేశారు, ఏది అభ్యర్థిగా. ఆ రోజు రాత్రి పోయి ఒక దగ్గర కాంప్రమైజ్ చేసేది ఉంటే మన ప్రభావితం పోయి కాంప్రమైజ్ చేసి వచ్చిండు. మసిబూసి మారేడుగా చేయవలసిన అవసరం లేదు. ఇక ఈ కీలు బొమ్మలను ఇప్పుడు వీళ్ళు ఏంది, మీరేమనుకుంటున్నారు? ఎవరు హత్య వెనక ఎవరున్నారు అనుకుంటున్నారు? ఇప్పుడు ఒక్కటే, మొత్తం మీద ఒక సంవత్సరం నుంచి వివేకానంద రెడ్డి గారిని ఆయన సంతకానికి విలువ లేకుండా చేసింది సునీతారెడ్డి, నర్రా రాజశేఖర్ రెడ్డి అండ్ వివేకమన్న భార్య. భార్య కొంత ఏం చేయలేదు. వీళ్ళిద్దరు ఒక్కటయ్యి
ఆయనను ఆర్థిక ఇబ్బందులలో నెట్టేశారు. ఉమ్. ఎందుకంటే ఆయన కూడా ఎవరెవరినో వేరే ఇక వాళ్ళకున్న సంబంధాలతోటి ఏదో చేద్దాం అనుకున్నట్టు. ఇంట్లో లాభం అయ్యేది బయటలోకి ఎవ్వరికి లేదు. ఆ ఇంటర్నల్ ప్రాబ్లం తోటి అల్లుడు బిడ్డనే ఏమైనా లాభం పొందుతారు ఆయన పక్కకు జరిపితే. ఉమ్. అది రేపు వస్తుంది, వస్తుందా? ఖచ్చితంగా వస్తుంది. ఎందుకు 5 ఏళ్ళ జగన్మోహన్ రెడ్డి సర్కారు అటువంటిది ఏమన్నా ఉంటే ఎందుకు తేల్చలేకపోతున్నారు? ఎందుకు తెలిసలేదు? ఓపెన్గా నేను చంపినోడే వచ్చి బయట వచ్చి నేను చంపినా అని చెప్పినాక కూడా వాడు కాదయ్యా, చంపినా అని చెప్తున్నాడు, నన్ను చంపని చెప్పింది వేరే అని మీ వాడు మహాత్మా గాంధీ లేకపోతే సత్యహరిచంద్రుడా? కోర్టు ఉంది కదా, కోర్టు తెలుస్తుంది నేను చంపినా, నన్ను ఎల్లయ్య చంపనని చెప్పిండు. ఆ ఎల్లయ్య చంపిండా లేదా కోర్టు అయితే తెలుస్తుంది కదా. తెలుసాలి. దానికంటే ముందు మీకు తొందర ఎందుకు? ఈయన జల్లబెట్టియాలి, ఆయన జల్లబెట్టియాలి, ఏం ఆరాటం? అంటే ఇదంతా కూడా ఏంది, ఇటువంటి రాజకీయ ఎత్తుగడలు వేసేటోళ్ళు భారతదేశంలో ఉన్నాడు ఒక్కడు మనోడు, ఎవరు? చంద్రబాబు. ఎండ్ల ఏలు పెట్టకుంటుకోడు. వీళ్ళందరినీ ఆడిస్తుంది చంద్రబాబు నాయుడు. దాన్ని ఇప్పుడు అడ్వాంటేజ్ తీసుకుంటాడు. ఇగో చూసినావా, రక్త సంబంధం ఉన్న చెల్లెనే పోలవరం కట్టలేదంటుంది. నువ్వు 14 సంవత్సరాల 13 ఏళ్ళు నువ్వేం చేసినావు గది చెప్పవు. ఇలా కొత్తగా మళ్ళీ నాకోసారి ముఖ్యమంత్రిని అన్ని చేసి పెడతా అన్నట్టు చెప్తావు.